బా పొద్దున్నే ఒక మంచి కాఫీ తాగేస్తే ఎంత బాగుంటుందో, ఆ రోజంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మంచి వేడి కాఫీ తాగేసేసి పని స్టార్ట్ చేయాలి. బా కాఫీ అయితే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. గబగబా తాగేసేసి చాలా బాగుంది కాఫీ. రోజు తాగే కాఫీలో కూడా ఒక్కో రోజు ఒక్కో టేస్ట్ వస్తుంది. ఈరోజు అయితే చాలా బాగుంది. అదేంటో ఈరోజు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు సరే, ఒక కప్పు కాఫీ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. పిల్లలు వేసారనుకో ఏదో ఒకటి అంటారు, కాఫీ తాగకూడదు ఇన్నిసార్లు, మంచిది కాదు అని నాకే క్లాస్ పీకుతారు. అందుకని వాళ్ళు చూసేలోపు గబగబా మరో కప్పు కాఫీ తాగేసేస్తా, వాళ్ళకి ఎప్పుడు చూడకుండా ఫాస్ట్గా పెట్టేసుకుని వాళ్ళు బయటకు వచ్చేలోపు తాగేసేయాలి. అదేంటమ్మా ఇందాకే కదా కాఫీ తాగింది, మొన్న తాగుతున్నావేంటి? అది కాదు పాప, ఇందాక టీవీ చూస్తుంటే టీవీలో యాడ్ వచ్చింది, కాఫీ యాడ్ వచ్చింది. అది చూడగానే తాగాలనిపించింది, తాగుతున్నా. అదేంటో మమ్మీ, యాడ్ చూసి కాఫీ తాగడం ఏంది? ఎవరన్నా తాగుతారా అట్లా? అసలు అన్నిసార్లు కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఏదో 1-2 సార్లు అంటే ఓకే, అన్నిసార్లు మరి. మీరైతేనేమో టీవీలో యాడ్లు చూసి ఇన్స్టాలో చూసి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, పిజ్జాలు తెప్పించుకుంటారు. జంక్ ఫుడ్ అంతా మాకు తినాలనిపిస్తుంది, వీకెండ్ కదా ఒకసారి తింటే ఏమవుతుందిలే అంటారు. నేనేదో ఒకసారి ఒక కాఫీ కప్పు ఎక్స్ట్రా తాగితే తప్పైపోయిందా? అదేంటండి, కాఫీ తాగడం మంచిది కాదంటారేంటి? కాఫీ లేకుండా అసలు మనకి డే గడుస్తుందా? మనకి స్ట్రెస్ ఉన్నా, హెడేక్ ఉన్నా, మనం బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంటికి వచ్చినా, మన ఇంటికి చుట్టాలు వచ్చినా కాఫీయే కదండి మనకు ఫస్ట్ గుర్తొచ్చేది. అలాంటి కాఫీని మంచిది కాదంటారేంటి? కాఫీ ఎడిక్షన్ కాదండి, ఇది ఒక ఎమోషన్.